తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. మహోన్నతుడైనటువంటి దేవుడు మిమ్మల్ని అందరినీ కలిసే భాగ్యాన్ని, మీతో పాటు కలిసి తను ఆరాధించేటువంటి కృపను అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ, నేడు తన గ్రంథంలో తన ప్రజలైనటువంటి వారికి దేవుడు ఏ సందేశాన్ని అయితే తెలియచేయాలనుకున్నాడో దానిలో ఒకదాన్ని ఆలోచించేపోతాం. మృతుల పునరుద్ధానం అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించాలి. మరణించిన వారు తిరిగి లేస్తారా అనే సంగతులు ఆలోచించేపోతాం. ఇప్పుడు మరణించిన వారు తిరిగి లేస్తారా? భూమి మీద జన్మించినటువంటి మనుషులు దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలాన్ని అనుభవించి వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతా ఉన్నారు. నేటికి భూమి సృజించబడింది మొదలు ఎంతమంది భూమి మీద జన్మించారో నిజంగా మనకు ఆ లెక్కలు సరిగ్గా తెలియదు. ప్రపంచం అంతా ఏ సంవత్సరంలో ఎంతమంది జన్మిస్తున్నారో, ఇప్పటికీ ఎంతమంది జన్మించారో ప్రస్తుతం ఈనాటికి ప్రభుత్వాలు చెప్పే లెక్కలు కాదు, కానీ వాస్తవంగా మనము లెక్కించలేనటువంటి జనము భూమి మీద జన్మిస్తున్నారు, వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతాం. సుమారు కొన్ని కోట్ల మంది అని చెప్పారు. మనము తరిచి చూడలేనటువంటి జనము మనకంటే ముందున్నారు, వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈనాటికి కూడా భూమి మీద ఉన్నటువంటి జనాభా చాలా ఎక్కువే. మనకి ఎందరో కొందరు తెలుసు, కానీ పుట్టిన ప్రతి వారు తెలియదు. మనకంటే ముందు ఎంతమంది చనిపోయారు తెలుసా మనకి? ఈ రోజు వరకు మరణించిన వారి లెక్క ఎంత మనకు తెలియదండి. ఒక సంగతి ఏంటంటే, ఇప్పటి వరకు మరణించిన వారు కానీ, భవిష్యత్తులో మరణించబోతున్నటువంటి వారు కానీ ప్రతి వారు ఒక రోజున లేస్తారని మీకు తెలుసు. లేపబడతారు. దీన్నే పునరుద్ధానము అని అన్నారు. ఈ విషయాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. మృతుల పునరుద్ధానం అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ లేఖన భాగాలను మనం చదివి వస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే, మృతుల పునరుద్ధానం ఒకటి దేవుడు నిశ్చయించున్నాడు. కాబట్టి ఎంతమంది జన్మిస్తున్నారో, ఎంతమంది మానవులుగా భూమి మీద దేవుడి చేత నిర్మించబడుతున్నారో, నిర్మించబడినటువంటి ప్రతి నరుడు ఏదో ఒక రోజున పునరుద్ధానం చేయబడతాడు, తిరిగి లేపబడతాడు. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంటుంది. మనం నమ్మలేమ్మా. చనిపోయిన వాళ్ళు బ్రతకటం ఏంటి? ఇది నమ్మలేం. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవరైనా చనిపోయిన వారు బ్రతికారు అంటే నమ్మలేము. ఏమనుకుంటామంటే వారు కోమాలోకి వెళ్ళి వచ్చారేమో అనుకుంటాం. మన మధ్యలోనే ఎవరైనా చనిపోయి బ్రతికితే. చదువుతాం గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు
దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మలను కూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అని వగైరా సంగతులు చెప్పే క్రమంలో మృతుల పునరుద్ధానము అనేటువంటి ఒక విషయాన్ని ప్రత్యేకించి రచయితల చేత దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. మృతుల పునరుద్ధానము, చనిపోయిన వారు తిరిగి మరలా లేపబడటం. ఎంతమంది అయితే భూమి మీద జన్మించారో, జన్మించిన వారు మరణించారో, మరణించిన ప్రతి వారిని పరమ తండ్రి ఏదో ఒక రోజున వారిని తిరిగి లేపేటువంటి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించాడు. ఆదాము చనిపోయాడు, 930 సంవత్సరాలు బ్రతికి తిరిగి లేపబడతాడు ఒక రోజున. మెతుషాల చనిపోయాడు, 969 సంవత్సరాలు బ్రతికి తిరిగి లేపబడతాడు ఏదో ఒక రోజున. ఇలాగ నా గ్రంథంలో ఎందరో మనుషులు గ్రంథానికి వెలుపుటగా నేడు మనము చూసినటువంటి ఈ లోకంలో మనుషులు ఎంతో మంది చనిపోతున్నారు. చనిపోయిన ప్రతి వారు ఒక రోజున లేపబడతారు. ఇది నమ్ముతున్నారా మీరు? ఈ విశ్వాసం మనలో ఎంతమందికి ఉంది? చనిపోయిన వాడు తిరిగి లేపబడతాడు. క్రైస్తవ యొక్క విశ్వాసానికి మూలమైనటువంటి సంగతి. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే మన ప్రాథమికమైనటువంటి ఒక విశ్వాసం ఏమంటే, నేను చనిపోతే తిరిగి లేపబడతాను, ఏదో ఒక రోజు లేపబడతాను. క్రీస్తు ప్రభు నందు ఉంచవలసినటువంటి విశ్వాసము ఇదై ఉంటే మన నిరీక్షణ ఒక రోజున ఫలిస్తుంది. దీన్ని నమ్మటానికి ఒక రోజున మనుషుల యొక్క మనసు అంగీకరించలేదు. పునరుద్ధానం అనే సంగతే లోకంలో జ్ఞానులు ఉన్నారు, మనకంటే అధికులు గనులు ఉన్నారు. వారందరూ మరణం దగ్గరకు వచ్చి ఆగిపోయారే కానీ మరణాంతరం ఏంటి అనే ఆలోచన గురించి చేయాలి. పునరుద్ధానం అనేది నమ్మనటువంటి మనుషులు అనేక మంది మరణం దగ్గరకు వచ్చి ఆగిపోయినటువంటి వారు. చనిపోయిన మనుషులు తర్వాత ఏంటి అనేటువంటి ఆలోచన లేకోకుండా ఎంతో మంది గనులు భూమి మీద గనులు చనిపోతా, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు చనిపోతారు. ప్రపంచంలోనే జ్ఞానవంతులని చెప్తున్నటువంటి వారు చనిపోతున్నారు. వారు ఎక్కడి వరకు ఆలోచన చేశారంటే, జననము మరణము అనే దాని దగ్గర వాటి మధ్యలోనే వారి యొక్క ఆలోచనలు, వారి క్రియలు అన్నిటిని సాగించి చనిపోతున్నారు. కానీ మరణాంతరం ఏంటి, చనిపోయిన తర్వాత క్రీస్తు ప్రభు నందు మనకి ఉండవలసిన నిరీక్షణ ఈ జీవిత కాలము మట్టుకే కాదంట. చదువుతున్న గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. క్రీస్తు ప్రభు నందు మనం నిరీక్షిస్తుంటే ఈ నిరీక్షణ ఈ జీవిత కాలము మట్టుకేనా? ఈ జీవిత కాలాన్ని దాటి ఆలోచన చేయటం అనేది క్రైస్తవం. దాని కొరకు మనలో సిద్ధపడే వాళ్ళని ఎంతమంది? మరణాంతర జీవితం కోసం సిద్ధపడుతున్నటువంటి వారు ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నారు. ఎవరు దౌర్భాగ్యులను తెలియజేస్తున్నాడు గ్రంథంలో? అపోస్తుల యొక్క బోధలో క్రీస్తు ప్రభు నందు ఉంచవలసినటువంటి నిరీక్షణ కేవలం ఈ జీవిత కాలం వరకేనా? ఈ జీవిత కాలాన్ని దాటిన దాని కొరక? మరొకసారి చదువుదాం ఆ సంగతి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించిన ఎడల, ఏదో ఒక నిరీక్షణ ఉంది మనకి. ఉదాహరణకి మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాం,
ఈ ఇల్లు ఈ జీవితకాలానికైనా లేకపోతే ఈ జీవితకాలం తర్వాత కూడా ఉపయోగపడుతుందా? ఉంచుతారమ్మా ఇంట్లో చనిపోయిన వారిని? ఒక 2 రోజులు ఎక్కువ ప్రేమ ఉందంటే ఉంచరా? 2 రోజులు బ్రతుకున్న దినాల్లో అమితమైన ప్రేమ చూపించిన కొడుకులు గాని కూతుర్లు గాని, మా వారు వెళ్ళిపోయారు, మా పూర్వీకులు వెళ్ళిపోయారు, ఒక 10 రోజులు మా ఇంట్లో ఉంచుకుంటామంటారా? ఇస్తారా అలాగా దేహాన్ని, చనిపోయిన దేహాన్ని ఇస్తారా? ఒకవేళ నీకు ప్రేమ ఉండి ఒక రోజు ఉంచడానికి ప్రయత్నం చేసినా ఉండవు. నువ్వు ఎంత ఇష్టపడి కట్టుకో, ఆ నివాసము ఈ జీవిత కాలం వరకే ఉంటుంది. ఇలాగన మనుషులు నిరీక్షించేది ఏదైనా ఈ దేహంతో ఉండి అనుభవించడానికి క్రీస్తు ప్రభు నుంచి ఏదన్నా ఆశించినట్లయితే ఈ నిరీక్షణ క్రైస్తవులకు సరైనదిగా ఉండదంట. దీన్ని దాటి ఆలోచించాలని చెప్పాడు. ఈ జీవిత కాలము బట్టికే మనము క్రీస్తు నన్ను నిరీక్షించిన వల్ల మనుషులందరికంటే పరమ తండ్రి ఏ మనుషులకి ఏదివ్వాలో తను ఎరిగిన వాడు కాబట్టి తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రాలు, నివసించడానికి నివాస స్థలాల్లో అనుగ్రహించడం మానడు. వారు పడే ప్రయాసను బట్టి వారి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాలు అనుగ్రహించే దేవుడు కానీ క్రీస్తు ప్రభు నందు దీనికంటే అత్యధికమైనటువంటి మేలు చేయ ఉద్దేశించాడు. అందువల్ల మృతులు పునరుద్ధానం. మానవులు భూమి మీద ఎంతమంది పడుతున్నారో, భూమి మీద జన్మించినటువంటి ప్రతి వారు ఒకానొక రోజున చనిపోతారు. చనిపోయిన వాడు మరొకసారి తిరిగి లేపబడతాడు. క్రైస్తవులకు ఇది ఈ నిరీక్షణ అవసరం. ఆ రోజుల్లోనే చనిపోయిన వారు బ్రతుకుతారా? మనం నమ్ముతామా? యథార్థంగా చెప్పండి, చనిపోతే బ్రతుకుతాడు. ఏదో ఒకరు లేపు చూపించండి. ఎంతమంది నమ్ముతాం? ఒక రోజున ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మృతుల పునరుద్ధానం అనే దాని గురించి మాట్లాడితే ప్రజల్లో వింతగా చూసి నవ్వుకున్నారంట. అవహేళన చేసి హేళనగా మాట్లాడి చచ్చిపోయినోడు బ్రతుకుతాడా? లేదు, ఇంకొకసారి చెప్పండి ఆ మాట. చచ్చిపోయినోడు బ్రతుకుతాడా? అపోస్తల కార్యాల్లో ఈ సంగతి సంభవించింది ఒక రోజున ప్రజల మధ్యలో. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం చదివితే మృతుల పునరుద్ధానము గురించినటువంటి ప్రకటన అపోస్తుల యొక్క బోధ అంతటిలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే చనిపోయిన వారు తిరిగి బ్రతికించబడతారు. దాన్నే పునరుద్ధానము. దేని కొరకు? దేవుని వైపు చూడండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుతున్నాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండుట చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. కాబట్టి సమాజ మందిరాల్లో యూదులతోనూ భక్తిపరులైనటువంటి వారితోనూ ప్రతిదినము సంత వీధులోనికి తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుకోవచ్చు. ఏథెన్స్ ప్రాంతం అది విగ్రహాలతో నిండి ఉంటది. ఎక్కడ చూస్తే అక్కడ విగ్రహాలతో తమ జీవితాలను గడుపుతున్నటువంటి ప్రజలను చూసి తట్టుకోలేక నిజదేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రజలు విశ్వాసాన్ని చాటుకుంటుంటే ఒక రోజున భవిష్యత్తులో తీక్షణమైనటువంటి దేవుని యొక్క కోపము తమ మీద నిల్చుందనేటువంటి ఆలోచనతో వారిని కనికరించి కొన్ని సంగతులు మాట్లాడటానికి సిద్ధపడ్డారు. మొదటి నుంచి పరమ తండ్రి విగ్రహారాధన ఆశ్రయించుకుంటూ వచ్చాడు. విగ్రహారాధన జరిగినప్పుడు అత్యంత కఠినంగా వ్యవహరించుకుంటూ వచ్చాడు. ఆది నుంచి జరిగింది పని. కాబట్టి ఏథెన్స్ ప్రాంతంలో ఏ మూలకెళ్తే ఆ మూల, ఏ ప్రాంతంలో అయితే ఆ ప్రాంతంలో ఏదో ఒక విగ్రహాన్ని బలిపీఠాన్ని పెట్టి తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటుంటే
పౌలు ఏమని మాట్లాడంటే వారి దగ్గర వారిని ఆయన ఎంతమంది అయితే వీధిలో కలిసేవారు ఉన్నారో, భక్తి పరులను చెప్పబడుతున్నటువంటి వారు ఉన్నారు, తాను చెప్తే ఆలకించేటువంటి ప్రజలు కనపడిన ప్రతి చోట నిలబడి మాటలు మాట్లాడటం మొదలు పెట్టాడంట. తన యొక్క బోధలో ఒకే మాట వినిపించడం మొదలు పెట్టాడు. బ్రతుకుతారు, చనిపోయిన తర్వాత బ్రతుకుతారు. ఆశ్చర్యం కలిగేస్తుంది. చనిపోయిన తర్వాత బ్రతుకు. చదువుదాం ఇలాగనో. ఆయనతో తర్కించడానికి కూడా వచ్చినటువంటి ప్రజల్లో ఎపూకీయులలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించి, ఇది జ్ఞానులు వాదించినటువంటి విషయము. మనబోటంలో జ్ఞానులు అనందు చంద్రమండలం మీదకి రాకెట్లు ప్రయోగించే వారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చేటువంటి వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో, దాని కొరకు పనిచేసేటువంటి వారిని జ్ఞానులు అంటారు. ఒక దేశానికి ఏదన్నా క్రొత్త దాన్ని పరిచయం చేసినటువంటి వారిని జ్ఞానులు అంటారు. మేము జ్ఞానులము అని అంటే అంగీకరించేవారు మనం తెర్రోడ. ప్రపంచం చేత గుర్తించబడేటువంటి పనులు చేస్తే అది జ్ఞానుల కింద పరిగణించబడతారు. కాబట్టి వాస్తవంగా ఆనాడున్నటువంటి ప్రజల్లో జ్ఞానులుగా పరిగణించబడేటువంటి ప్రజలతో తర్కించినటువంటి ఒక విషయం ఏమంటే, పునరుద్ధానం ఉంది, చస్తే బ్రతుకుతారు. మేము ఎన్నో విషయాలు ఇన్వెస్టిగేషన్ చేసాం, పరిశీలించాం, కొన్ని క్రొత్తమైనటువంటి సంగతులు కనిపెట్టాము. మాకు ఏనాడు ఈ ఆలోచన రాలేదన్నట్టు తమ జ్ఞానంతో ఎన్నో క్రొత్త వాటిని ఆవిష్కరించినటువంటి వారికి ఈ పునరుద్ధానం అనేటువంటి విషయము క్రొత్తగా, వింతగా, అసలు నమ్మబుద్ధి కానట్టుగా కనిపించింది. ఏమని చదువుతున్నా చూడండి. కొందరు ఈ వదరబోతులు చెప్పుతున్నది ఏమిటని చెప్పుకుంటున్నారు. ఏం చెప్తుంటే వీళ్ళు వదరబోతులు అని అన్నారు. ఏంటో ఊరికి వదులుతా ఉంటుంటారు. వదులుతాం అని అంటే మీకు తెలుసో లేదో, ముసలోళ్ళు మంచం మీద కూర్చొని అంటుంటారు. వృద్ధాప్యం వచ్చింది కదండి, ఏదో వదులుతుంటారని, ఏదో మాట్లాడుకుంటుంటారని, వాళ్ళంతటా వాళ్ళే మనసులో మాట్లాడుకుంటా ఉంటుంటారు అనుకుంటుంటారు. సహజంగా వృద్ధులు కొంతమంది అలాగే ఉంటారు కదండి, నాన్ స్టాప్ గా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంటారు. కానీ అపోస్తలులు మానక ప్రకటించినటువంటి ఒక విషయాన్ని బట్టి వాళ్ళు వదరబోతులు అని అన్నారు. మానల సమాజంలో ఎవరు కనిపించినా ఈ విషయాన్ని చెప్పక మానం. భక్తి పరులనే వారు కనిపించిన ప్రతి చోట, ప్రార్థన ఏ స్థలంలో దొరుకుతుందో తెలుసుకున్నటువంటి ప్రతి స్థలంలో, అతి దేవతా భక్తిని కనపరిచినటువంటి అన్యజనులతో సైతము అపోస్తలులు ఈ విషయాన్ని చెప్పక మానకపోయేసరికి వారికి ఇచ్చినటువంటి పేరేంటంటే వదరబోతుంది. వదులుతూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. ప్రకటించినటువంటి విషయం ఏంటదో చెప్తున్నాడు అనమాట. అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించను గనుక. పునరుద్ధానము గురించి ప్రకటించబడేటువంటి పునరుద్ధానం ఏంటి? పునరుద్ధానం చనిపోయిన వాడు బ్రతకటం ఏంటి? క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచవలసినటువంటి దానిలో అత్యంత ప్రాముఖ్యంగా ఒకటి విశ్వాసం ఉంచవలసినటువంటి విషయం ఏంటంటే, చనిపోయిన వాడు తిరిగి బ్రతికించబడతాడు. క్రీస్తు ప్రభు నందు ఈ విశ్వాసం మనలో ఎంతమందికి ఉందో ఆలోచించేది. ఎంతమంది చనిపోయారు ఇప్పటి వరకు భూమి మీద? ఎంతమంది చనిపోయారో, చనిపోయిన ప్రతి వారు ఏదో ఒక రోజున తిరిగి లేపబడతారంటే అది ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మృతుల పునరుద్ధానం అనేటువంటి సంగతిని గురించి మాట్లాడు. మనం తిరిగి లేపబడతామంటే ఎంత సంతోషం వేస్తుంది. అందువల్ల గ్రంథంలో తెలియచేసినట్టుగా మృతుల పునరుద్ధానం ఒకటి ఉంది అని స్థాపించడానికి దేవుడు మొట్టమొదటిగా తన కుమారుడైనటువంటి క్రీస్తు యేసును చనిపోయినటువంటి వారిని తిరిగి లేపి, ఇది ఆధారం, దీన్ని నమ్మటానికి అందరికీ ఆధారం అని. ఊరికి నేను చెప్తే ఎవరు నమ్మమ్మ.
ప్రభు అయిన యేసుని తిరిగి లేపి దేవుడు ఏం స్థాపించాడంటే చనిపోయిన ప్రతి వారిని తిరిగి లేపి ప్రభు అయిన యేసుని చంపేయాలనేటువంటి ఆలోచనతో ఆయన శరీరధారిగా బ్రతుకుతున్న దినాల్లో అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి మనుషులు యూదులు. ఎవరైతే తన వారిని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడో, తన జనుల దగ్గరికి వెళ్ళాడో, క్రీస్తు ప్రభు తన జనుల దగ్గరికి వెళ్తే వారు స్వీకరించాలి. ఎవరైనా మనవారు మన దగ్గరికి వస్తే మనం స్వీకరిస్తాం. యూదులు అలాగని చేసిన వారు కాదన్నమాట. ప్రభు అయిన యేసు వారి జీవితాల గురించి మాట్లాడినప్పుడు వారి హృదయాల్లో నొచ్చుకోవటం జరిగేది. ప్రభు అయిన యేసు ఏం మాట్లాడేవాడంటే ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకోకుండా మీ బ్రతుకులు ఎలాగున్నాయని చెప్పేవాడు అనమాట. అప్పటికే మతంలో పెద్దలు ఒక హోదాని అనుభవిస్తున్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభు అయిన యేసు ఏం చెప్పేవాడంటే, మీరు బాగా తెల్లగా కనబడుతున్నటువంటి సమాధుల్లాగా పైన బాగా ఉందండి, లోపల మాత్రం కుళ్ళు ఒకటి ఉంది అని. నచ్చిద్దా మనకి? బ్రదర్ గారండి, సిస్టర్ గారండి, మీరు భలేగా ఉన్నారు కానండి ప్రజల మధ్యలో పైన, లోపల మీ అంత దుర్మార్గులు లేరండి అంటే మీకు నచ్చిద్దా? మీరు పైకి కనిపించే అంత మంచోళ్ళు కాదులేండి నాకు తెలుసు అంటే నచ్చిద్దా? ప్రభుని మనం మాట్లాడలేం కదా. ఎవరి దగ్గరికి ఒక దగ్గరికి వెళ్ళి మీరు చేసే అన్ని బాగానే ఉన్నాయి కానీ మీ ఒరిజినాలిటీ ఒకటి బయటికి కనిపించేది ఒకటి అండి అని అనండి. ఎవరినన్నా అనండి, బ్రదర్ రేపటి నుంచి మా ఇంటికి మీరు దయచేసి రావద్దు, నాతో మాట్లాడదు, ఇంకొంచెం సేపు మాట్లాడారంటే అసలు నీ మొహం నాకు ఎప్పుడూ చూపించొద్దు అని అంటే. క్రీస్తు ప్రభు అలాంటి కాదనమాట. ఎవరి దగ్గరికి వెళ్తే వారి దగ్గర వారు మేలు పొందాలనే ఆలోచనతో, హృదయపు ఆలోచనలు మార్చేయాలనే ఆలోచనతో, నిత్య జీవానికి వారు పాత్ర కావాలనే ఆలోచనతో ఏం చేసేవాడంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విషయాన్ని అయినా సరే సూటిగా మాట్లాడేవాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ధర్మశాస్త్ర ఉపదేశకులైనటువంటి వారితో, శాస్త్రులు పరిశీలైనటువంటి వారితో, ఆనాడు సమాజంలో భక్తిపరులనే పేరు పొందినటువంటి వారితో మాట్లాడుతూ, మీరు పై వేషానికే ఎలాగనున్నారు కానీ మీ అంతరంగం అంతా పాడైపోయి ఉంది, ఎకనైనా బాగు చేసుకోవటం ప్రయత్నం చేయండి అని చెప్పేసి. ఇది నచ్చల, ఆ రోజు జనాంగానికి నచ్చల. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతి 23వ అధ్యాయం 27వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని వారి పైకి ఎలాగను కనపడాలనుకుంటున్నారంట. ఇది మానవ నైజం. పైకి ఒక రకంగా కనపడాలని ప్రయత్నం చేయటం అనేది మానవ నైజం. ఒక రోజున శాస్త్రులు పరిశీలన చేసినటువంటి ఈ విషయం అన్న తమను నీతిమంతులుగా కనపరుచుకోవటానికి, శృంగారించుకున్నట్టుగా, అలంకరించుకున్నట్టుగా, బాగుగా అది చక్కగా అమర్చినట్టుగా పై వేషానికి కనపడటానికి ప్రయత్నం చేశారంట. కానీ వారి అంతరంగం ఎలాగుందంటే, వారి లోపల యొక్క స్వభావం ఎలాగుందంటే ఎముకలతోనూ కల్మషంతోనూ కంపు కొడుతున్నటువంటి వారు. మీరు ఎప్పుడైనా సున్నం కొట్టిన సమాధిని చూసారా? పైన ఎంత నీట్గా ఉంటది కనబడటానికి, ఎంత సుందరంగా ఉంటది. లోపల ఎప్పుడన్నా త్రవ్వితే ఎలాగుంటుందని అంచనా వేశారా? సున్నం కొట్టినటువంటి సమాధి పైన కనిపించేదానికి లోపల ఉన్నటువంటి దానికి చాలా వ్యత్యాసం. శాస్త్రుల పరిశీలన యొక్క జీవితాలు అలాగనంటే ప్రభు అయిన యేసు వారి యొక్క జీవితాన్ని ఖండించినప్పుడు వాళ్ళ హృదయంలో ఏం చేసుకున్నారంటే, నిజమా మన జీవితాలు పాడైపోయాయా? నిజమే కదా, పైకి వేషధారులుగా ఉన్నాం, లోపల ఒక రకంగా ఉన్నాం.
మనం ఏదో మార్చుకోవాలనే కదా ఆయన కోరుకున్నదని ఆలోచనతో దాన్ని రిసీవ్ చేసుకోకుండా ఆయన మీద కక్ష పెంచుకోవడం ప్రయత్నం చేశారు. ఎప్పుడు దొరుకుతాడా ప్రభు ఆయన యేసు చంపేయాలి, క్రీస్తు ప్రభుని చంపేయాలి, తమకు అడ్డు లేకుండా చేసుకోవాలి. తమ దుర్మార్గతను బయట పెట్టేవాడంటే మనుషులకి ఎవ్వరికీ నచ్చదు. హేరోదు బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎందుకు చంపేశాడు? హేరోదు గాని ఏంట కక్ష పగ? ఒకవేళ రాజు చిరంజీవి అవును గాక, హేరోదియా మహారాణి యువరాణి అవును గాక అన్నాడు అనుకో, బాప్తిస్మిచ్చి యోహాను తల నరికే వరకు వెళ్ళిన ప్రతిసారి ఇది దుర్మార్గం, దైవ విరోధమైన చర్య, దీని ప్రతిఫలము ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని చెప్పిన ప్రతిసారి తమ హృదయంలో వీడెవడరా బాబు, మా బ్రతుకులేదు, మేము బ్రతుకుతుంటే మమ్మల్ని బ్రతకనీక మా లోపాలు తీసుకొచ్చి మాకు చెప్పడమే కాదు సమాజంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రజలందరి ఎదుట వారి యొక్క అవిధేయతను, వారి యొక్క అక్రమమును వెల్లడి చేసేవాడు. ఇది నచ్చని కారణాన్ని. కాబట్టి మనుషులు తమ యొక్క హృదయపు ఆలోచనలు చెడిపోతే అది చెడిపోయిన దాన్ని బాగు చేసుకోమంటే ఎవరికి నచ్చదు. శాస్త్రులు పరిచయాలకు కూడా ఇలాగనే నచ్చల. కాబట్టి వారి బోధన బట్టి కానీ, వారు చేసేటువంటి కార్యములను బట్టి కానీ, వారి జీవితాలు బట్టి కానీ ఎప్పుడైనా ఖండించబడినప్పుడు తమ హృదయంలో క్రీస్తు ప్రభుని చంపారు, తమకు అడ్డు లేకుండా చేసుకోవాలి అనే ఆలోచన చేసి రైట్ టైం కోసం ఎదురు చూశారు. ఒకరోజు క్రీస్తు ప్రభుని చంపేయటానికి పన్నాగాలు పన్నుతా ఉన్నారు. అనేక మార్లు ప్రయత్నాలు చేశారు. కొన్ని మార్లు పైకెక్కించి కిందకి నెట్టివేయాలనే ప్రయత్నాలు చేశారు. కొన్నిసార్లు రాళ్లతో కొట్టి చంపేయాలని ప్రయత్నాలు చేశారు. ఇలాగ ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక మంచి సమయం కోసం ఎదురు చూశారు. ఆ రోజు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆయన మరొకసారి స్పాట్ పెడుతున్నటువంటి వారు కనబడతా ఉన్నారు. క్రీస్తు ప్రభుని చంపేయాలని స్పాట్. ఇది ఎవరిని చంపేయాలని స్పాటు? నీతిమంతుని చంపేయాలని. నిజంగా ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవడన్నా తప్పు చేస్తే, మరణమునకు తగినటువంటి పాపం ఏదన్నా చేస్తే, ధర్మశాస్త్రము వారికి ఇచ్చినటువంటి రైట్ ఏంటంటే వారంతటి వారుగా వారిని చంపేసే అవకాశం. కానీ మాయోపాయముల చేత పట్టుకోవాలనుకుంటున్నారంటేనే ప్రభువైన యేసు నీతిమంతుడని, తామే పాపులు అనేటువంటి ఒక ఆలోచన వారు ఒప్పుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? 26వ అధ్యాయంలో మనం చదువుతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 2వ వచనంలో, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనిషి కుమారుడు సిలువేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజలను, పెద్దలను కపయాను ప్రధాన యాజకుని మందిరములకు కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసి క్రీస్తు ప్రభుని చంపేయటానికి చేస్తున్నటువంటి ప్లానింగ్ అది. మాయోపాయము చేత. నిజంగా ప్రభువైన యేసు దోషి అయితే ఆయన మాయోపాయముల చేత పట్టుకోవాల్సిన అవసరం లేదు. మాయోపాయములు చేస్తున్నారంటేనే ప్రభువైన యేసు మీద ఏ నేరారోపణ చేయటానికి వారి దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవు. అందువల్ల తామంతట తాముగా పన్నిన పన్నాగముల చేత ప్రభువైన యేసును పట్టుకొని తమకు అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసి దాని కొరకు సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటే, పస్కా పండుగలో అల్లరి చేయకూడదని, ఈ విషయాన్ని దాని మీద ఎక్కువగా ప్రొలాంగ్ చేయకూడదని కొద్దిగా టైం తీసుకోవటానికి ఆలోచన చేసి వెయిట్ చేశారు. తాము అనుకున్నట్టుగానే ప్రభువైన యేసు మీద తమ యొక్క కక్షను, పగను, ద్వేషాన్ని వెళ్ళకక్కి సిలువ వేసి చంపేయించాలని ప్రయత్నాలు చేసిన దుష్టుల చేత సిలువ క్రీస్తు ప్రభు చనిపోయేలాగా తమంతడు తాముగా ఒక ఆలోచన చేస్తే, దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆయన సిలువకు అప్పగించడం అనేది జరిగింది. అందువల్ల ప్రభువైన యేసు కలువరి సిలువలో పొందని అవమానాలు, అవి ఎవడును అనుభవించలేనటువంటి శిక్షను, ఘోరమైనటువంటి దెబ్బలను,
ఆయన దేహం మీద తాను అనుభవించినటువంటి కాదు. ప్రభువైన యేసు పొందినటువంటి శ్రమలు, బాధలు నిజంగా ఏ మానవుడు సైతం మన బోటోల కోసం కలువరి శిలువలో తాను పొందిన దెబ్బలు, రక్తశక్తమైనటువంటి దేహం, ఆయన వెంట్రుకలు పెరిగివేయబడ్డాయి. మొహం మీద ఉమ్మేసి, నీ మొహం మీద ఉమ్మేసిన వాడు ఎవడో చెప్పు అనే అవమానం, వస్త్రములు తీసివేసి వాటిని చీట్లు వేసుకొని పంచుకునేటువంటి అవమానం, చేతుల్లో మేకులు కొడితే ఎలాగుంటుంది. మనం చిన్న పినీస్ కుచ్చుకుందామా? కుచ్చుకుంటారా? కుచ్చుకోండి ఒకసారి. ఏమవుతుందో, సెప్టిక్ అవుతుందేమో. ఒకవేళ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత అది బ్రేక్ అయిపోతే ఆపరేషన్ చేయాలంటారు. ప్రభువైన యేసు యొక్క దేహం మీద కొరడాలతోనూ మేకులతోనూ దేహము చిత్రహింసలు, అత్యంత క్రూరాతి కోరని, ఒక ప్రక్కలో బల్లె పోటీసి పడుతుంది, బ్రతుకున్నాడా లేదా తేల్చుకోవటం. ఇంతటి మహాభయానకరమైనటువంటి వ్యాధులను అనుభవించుకుంటూ ప్రభువైన యేసు చనిపోయాడు. ప్రభువైన యేసు చనిపోవటంతోనే అన్ని వర్గాల వారు, అటు యూదులు, ఇటేమో ప్రధాన యాజకులు అని చెప్పబడుతున్నటువంటి వారు, అటేమో రోమీలు అని చెప్పబడుతున్నటువంటి వారు, ఇంకోటేమో ఒక్కో పక్షంగా అపవాది, అందరూ ఊపిరి పీల్చుకొని అడ్డు తొలగిపోయింది మా జీవితానికి. ఆధిపత్యానికి మేము కూర్చున్నటువంటి పీఠములకు అడ్డు చెప్పేవాడు ఎవడు లేడని శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులను చెప్పబోతున్నటువంటి వారు. ఆయన చనిపోతే మొత్తం ఆటంకులన్నీ తొలగిపోతాయని అపవాది. ప్రభువైన యేసు కలువరి శిలువలో తన ప్రాణం అప్పగించేసేసాడు. అప్పగించిన తర్వాత ఆయన తీసుకెళ్లి శిలువ నుంచి తీసిన తర్వాత సమాధిలో పెట్టేసిన తర్వాత ఆల్రెడీ ఏమనుకుంటున్నారంటే, అయ్యా వంచకుడు బ్రతుకున్నప్పుడు ఒక సంగతి చెప్పాడు మాకు, 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు. మరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడేమో వాళ్ళకి, ఎవరికి? శిష్యులు ఉన్నారు కదా, నన్ను చంపేయటం గ్యారెంటీ నాకు అనిపిస్తుంది, చంపేసిన తర్వాత మీరే ఎత్తుకెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని ఒక న్యూస్ క్రియేట్ చేయండి అని చెప్పాడేమో. సమాధిని భద్రం చేయమని రోమ ప్రభుత్వాన్ని అడుగుతారు. చనిపోయినటువంటి ప్రభువైన యేసుని సమాధిలో పెట్టి సమాధికి సీలు వేయించమని, రోమా అధికారులను కాపలా ఉంచమని, బంట్రోతుల చేత కావులు పెట్టించి దానికి సీల్ ఒకటి వేయించేటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజు. కాబట్టి ఈ విషయాన్ని పిలాతు దగ్గర తీసుకెళ్లారు, పర్మిషన్ తెచ్చుకున్నారు. సమాధిలో ఉంచినటువంటి ఏ సమాధిలో ఉంచారో ఆ సమాధికి సీలు వేసి దాని ముందర కావలి పెట్టేసేసారు రామప్రభు. ప్రభువైన యేసు తను భూమి మీద శరీరధారిగా తిరుగుతున్న దినాల్లోనే మరణమునకు అప్పగించబోతున్నానని తను ఎరిగిన వాడై ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు, ఇదిగో యెరూషలేమునికి వెళ్తున్నాము, ప్రధాన యాజకుల చేతను, పెద్దల చేతను, శాస్త్రుల చేతను అనేకమైన హింసలు పొందుతాను, వారు మరణమునకు అప్పగిస్తారు, మరణించిన 3వ దినమున మాత్రం తిరిగి లేస్తా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ సంగతులు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన మృతుల పునరుద్ధానం ఉంది, దీన్ని స్థాపించాడు పరమ తండ్రి క్రీస్తు ప్రభువును తిరిగి లేపి. నిజంగా ఎంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమం క్రీస్తు ప్రభువుని తిరిగి లేపుడు ద్వారా చేశాడు. ఈ కార్యమునందు మనలో కలిగే విశ్వాసం ఏంటి? ఒక క్రైస్తవుడిగా నీ హృదయంలో ఈ విశ్వాసము బలపరచబడితే నీ జీవితం మరోలాగా ఉంటుంది. భూమి మీద బ్రతికేది తాత్కాలికమైన బ్రతికేది, చనిపోతే ఏదో ఒక రోజున నిత్యము బ్రతకటం కోసం తిరిగి లేకపోతాం. యుగ యుగాలు దేవునితో ఉండబడటం కోసం భూమి మీద క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను. దాని కొరకు ఏదైనా త్యాగం చేయొచ్చు,
ఏదైనా పోగొట్టుకోవచ్చు, ఎంత అవమానాన్నైనా భరించవచ్చు, నింద, హింస, ఉపద్రవం, దేనికైనా వెనకాడుకోకుండా స్థిరంగా నిలబడటానికి మొట్టమొదటిగా మానవ హృదయంలో స్థాపించబడాల్సింది ఏంటంటే, చనిపోతే తిరిగి బ్రతికించబడే ఒక జీవితం ఒకటి ఉంది. అది నమ్మనంత వరకు మనుషుల్లో తెగింపు రాదు. నీ హృదయంలో ఎప్పుడైతే దాన్ని నమ్ముతావో తెగించడం మొదలు దేన్నైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడు. నీ హృదయంలో అది స్థాపించబడిందా? మత్తయి సువార్త 16వ అధ్యాయం ఇలాగని రాయబడి ఉంటే సంగతి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదివితే, ప్రభువైన యేసు బ్రతికిన దినాల్లో తాను ఒక స్థలానికి వెళ్తున్నానని, ఆ స్థలంలో చంపబడతాడని తనకు తెలుసు. చనిపోయినవాడు చనిపోయిన లాగా ఉండడని, తిరిగి లేపబడతాడని చెప్తా ఉన్నాడు. 16వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున తిరిగి లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, యెరూషలేముకి వెళ్తాడంట. యెరూషలేములో శ్రమలు పెట్టబడతాడు, చంపబడతాడు, చనిపోయిన వాడు మరలా తిరిగి లేపబడతాడు. క్రీస్తు ప్రభు తను బ్రతుకున్న దినాల్లో చాటించుకుంటూ, ప్రకటించుకుంటూ, తన శిష్యుల యొక్క హృదయాలను దృఢపరచుకుంటూ చనిపోబోతాడు. చనిపోయిన వాడిని చనిపోయినట్టుగా ఉండదు, మళ్ళీ తిరిగి లేపబడతా. దీనిని నమ్మండి, దీని కొరకు ఎదురు చూడండి, దీని కొరకు నిరీక్షించండి అని చెప్పి తాను ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయినప్పుడు శిష్యుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన. ఆ రోజున వాళ్ళు నమ్మిన వాళ్ళు అయితే ఏం చేయాలంటే 3వ దినము ఎప్పుడవుతుందా అని ఎదురు చూడాలి. ఎందుకు? ఏం చెప్పాడు ఆయన బ్రతుకున్న దినాల్లో? నేను చనిపోతాను, 3వ దినమున లేచుట అగత్యము అని ఆయన అంత ఘనంగా చెప్పాడు కదా. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు ఎప్పుడు అవుతుందా? 3వ దినమున లేస్తానన్నాడు కాబట్టి ఏ గడియలో లేస్తాడు ఆయన? 3వ దినము ప్రారంభించబడిన దగ్గర మొదలు అవసరమైతే ఆయన సమాధి దగ్గర కాచుకొని ఉండాలి. మా ప్రభువైన యేసు లేస్తానన్నాడు, 3వ దినమున తిరిగి లేస్తానన్నాడు. ఎంతమంది ఎదురు చూశాడు ఆ రోజున? ఆయన లేస్తానన్నాడు అందుకని ఇక్కడ ఉన్నాం మేము అన్న వాళ్ళు ఎంతమంది కనపడ్డారు మనకి? శిష్యులు కనపడ్డారు. అసలు వీళ్ళు ఎక్కడున్నారు? తలుపేసుకొని గదిలో నుంచి బయటికి రావడానికి భయం వేసి, ఒకవేళ బయట కనపడ్డామా నువ్వు కూడా ఆయనతో పాటు తిరిగినోడువే కదా అంటే, చిచి ఆయన నువ్వెవరిని చూసావు నాకు తెలియదు, నేనైతే ఆయనలో తెలియదా. అందరూ ఎవరు? ఆయన పట్టుకోవటమే ఆలస్యం. ఆయన తిరిగి లేస్తానని చెప్పిన మాటలన్నీ పోయాయి. దుమ్మెత్తి తల మీద పోసుకోవటం, చిచి ఆయన ఎవరు నాకు తెలియదు. ఒక చిన్నదానికి డౌట్ వచ్చి అడిగాడు అనమాట, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నట్టు నాకు గుర్తున్నదే అని. చిచి నేను కదండి, నేను కాదు. ఆయన పట్టుకోవటంతోనే మాటలు మారిపోయాయి, ఆలోచనలు మారిపోయాయి. అలాంటిది చనిపోయింది వారు కళ్ళారా చూసిన తర్వాత, సమాధి చేయబడిన సంగతి వారు చూసిన తర్వాత ఇంకా బయటకు వస్తారా? క్రీస్తు ప్రభు మాటల మీద ఉండే విశ్వాసం అదేనా? క్రీస్తు ప్రభు మాటల మీద ఉన్న విశ్వాసం మనలో ఎంతమందికి ఉంది? కాబట్టి సమాధి చేయబడ్డాడు, సీలు వేయబడింది. సీలు తీసేస్తే అది చట్టరీత్యా నేరం అనే సంగతి తెలుసు. చనిపోయాడు, హృదయాల్లో సంతోషం వచ్చింది ఒకరికి, పరిచయులకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, యోధ మత పెద్దలకు, ఆనాడు ఉన్నటువంటి ప్రభువైన యేసు యొక్క వ్యతిరేకులందరికీ హృదయంలో సంతోషం కలుగుతుంది. ఎలా చనిపోయాం కదా, అవును కదా. ఒక విజయాన్ని సాధించిన తర్వాత చర్చలు జరుగుతాయి కదా, అందరు కూర్చొని భలేగా. పిలాతు కొన్నిసార్లు అడిగినప్పుడు భలే కేకలు వేసారండి, మనం చనిపోయండి, సిలువ వేసేయండి.
ఆ కేకలే కనుక వేయకపోతే మళ్ళీ పిలాతు మనసు మార్చుకునేవాడేనండి. ఇలాంటి చర్చలు జరిగించుకుంటూ వారి యొక్క సందడి సద్దు మనకు మునిపే మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం గనక మరణ వేదనను తొలగించి పరమ తండ్రి క్రీస్తు ప్రభువును తిరిగి మరలా లేదు మానవ జాతిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసి అపోస్తుల కార్యాలు 2:23 ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. ప్రభువైన యేసు చనిపోయి సిలువ వేయబడి చనిపోతే సమాధిలో ఉంచితే సమాధిలో ఉన్నటువంటి ప్రభువైన యేసును పరలోకమందున దేవుడు తిరిగి లేపి చనిపోయిన వాడిని లేపాడా, నిద్రిస్తున్నటువంటి వాడిని లేపాడా? కొంతమంది ఆలోచన ఏంటంటే ఈ రోజున యోనా ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు తిమింగలం చేప గర్భంలో ఉండి బ్రతికి బయటకు వచ్చాడు, క్రీస్తు ప్రభు కూడా చనిపోలే. ఆయన కొద్దిగంత బిగబట్టాడు, ఊపిరి బిగబట్టాడు, దీక్షలోకి వెళ్ళాడు. దీక్షలోకి వెళ్ళాడా? 3 రోజులు దీక్షలో ఉండి 3వ రోజున దీక్ష నుంచి బయటకు వచ్చాడు క్రీస్తు ప్రభు. నిర్ధారణ చేయబడిందా ప్రభు అయిన చనిపోయాడని? మనకేమన్నా డౌటా? చనిపోయిన వాళ్ళు బ్రతకటం ఏంటి బ్రదరు? డౌట్ ఏమన్నా? అదే రోజున ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి ప్రజలు 2 దొంగలు ఉంటే చనిపోకపోతే వారు త్వరగా చనిపోవటానికి ఏం చేసేవాళ్ళంటే కాళ్ళను విరగొట్టడానికి వచ్చారు. ప్రభు అయిన యేసుతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగల యొక్క కాళ్ళు విరగొట్టబడ్డాయి. త్వరగా చనిపోవటానికి ఒక రోజున చేసిన ప్రయత్నం అది. కానీ ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చేసరికి ఆయన కాళ్ళు విరగొట్ట వల్ల. ఎందుకు? ఆయన అప్పటికే చనిపోయినని ఎరిగి. చనిపోకపోతే దించుతారా క్రీస్తు ప్రభుని? శత్రువులు ఊరుకుంటారు అసలు ఆయన చనిపోకపోతే? అందువలన ప్రభు అయిన యేసు చనిపోయాడని నిర్ధారించబడిన తర్వాత సమాధిలో ఉంచారు. సమాధిలో ఉంచినటువంటి ప్రభు అయిన యేసును పరలోకమందున్న దేవుడు ఏం చేశాడంటే మరణ వేదనలు తొలగించి ప్రభు అయిన యేసును తన అధికారం చెప్పు, తన బలాతిశయం చెప్పు. అపోస్తుల కార్యాలు 2:23 మనం చదువుతాం. అపోస్తుల కార్యాలు 2:23 ప్రభు అయిన యేసును లేపిన దేవుడు 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపిన ఉంచు. మరణించిన ప్రభు అయిన యేసును తిరిగి లేపిన దేవుడు మరణించిన క్రీస్తు ప్రభువును లేపాడంట. ఇది నమ్మగలిగే మనుషులు. మరణించిన వాళ్ళు లేవటం ఏంటి అసలు? మరణిస్తే మొత్తం అయిపోయింది అనుకునే వాళ్ళమే, కానీ మరణించిన తర్వాత లేపబట్టమే. మరణాంతరం మరలా ఇది ఒక జీవితం ఒకటి ఉంటుందా? తిరిగి లేపబడతారా మనుషులు? చనిపోయిన ప్రభు అయిన యేసును తిరిగి లేపిన దేవుడు. తిరిగి లేపి ఏం చేశాడంటే తాను ఎలాగైతే తిరిగి లేపబడ్డాడో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు మరలా తిరిగి లేపబడతాడని ఒక గొప్ప నిరీక్షణ మానవులందరూ నమ్మటానికి ఆధారంగా పెట్టేసేసారు. అపోస్తుల కార్యాలు 17 సంగతులు మనం చదువుతాం. అందువలన ఒక క్రైస్తవులుగా బ్రతుకుతున్నామంటే మనకు ఉండవలసినటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే ప్రభు అయిన యేసును లేపిన వాడు నన్ను కూడా లేపుతాడు. మనుషులు ఆధారాలు అడుగుతారనమాట. నిజంగా చనిపోయిన వాళ్ళు లేస్తారా? మా పూర్వీకులు చాలా మంది చనిపోయారు, వాళ్ళు లేస్తారా? ఇప్పుడు సందేహం కలగాలి మనకంటే మన పూర్వీకులు ఎంతమంది వెళ్ళిపోయారు? చాలా మంది వెళ్ళిపోయారు కదండి. వారు లేస్తారా? భవిష్యత్తులో మనం ఈ జీవిత కాలాన్ని ముగించి మనం వెళ్ళిపోయిన తర్వాత మనము లేస్తామా?
ఏంటి నమ్మకం? ఏంటి ఆధారం? దేనిని చూసినాం? చనిపోయిన వాడు మరలా తిరిగి బ్రతికించబడతాడనే దానికి ఆధారం ఏంటి? వాట్ ఈస్ ద ఎవిడెన్స్? నేను చనిపోతే మరలా తిరిగి బ్రతికించబడతా, లేపబడతా, పునరుద్ధానం జరుగుతుంది నాకు ఒక రోజున అని నేను నమ్మటానికి, నా జీవితానికి ఒక పునరుద్ధానం అనేది ఒకటి ఉన్నది అని నమ్మటానికి దేవుడు స్థాపించినటువంటి ఆధారం ఏంటి? సహజంగా మనుషులు ప్రతిదానికి ఆధారం అడుగుతారు. 70 కేజీలు ఉన్నారు కదా, మీరు 40 కేజీలకు వచ్చేస్తారు. మేము నమ్మలేము కాదు. నమ్మకపోతే మీ డబ్బు మరలా తిరిగి ఏంటండి, 70 కేజీలు ఉన్నటువంటి మనుషులు 40 కేజీలకు వస్తారని నమ్మకపోతే అయ్యేది కాదులే. సహజంగా అయ్యేది కాదు. 70 ఉన్నోళ్ళు 40కి రావటం ఏంటి? సాధ్యమయ్యే పనేనా? మన ఆ విషయాన్ని నమ్మలేకే మా డబ్బులు మళ్ళీ మాకు ఇచ్చేస్తారా ఒకవేళ 40కి రాకపోతే అని అడుగుతున్నారు కదండి. బాండ్ మీద సంతకాలు, ఏదో ఒకటి దానికి రుజువుగా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంటారు మనుషులు. సహజంగా మనుషులు ఒక దాన్ని నమ్మాలంటే ఏదో ఒక ఆధారాన్ని చూపిస్తే తప్ప. అందువల్ల మానవాళికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ఆధారం ఏమంటే, చనిపోయిన వాడు తిరిగి లేపబడతాడు అని చెప్పడానికి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆధారం చేశాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 20 కింద భాగం నుంచి మనం చదువుతామండి. 31వ వచ్చి నుంచి చదువుతాం. 31వ వచ్చి నుంచి చదువుతాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన్ను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేశాడు. నేను నమ్మను, నీ కర్మ అంతే. చచ్చిపోయిన వాళ్ళు బ్రతకటం ఏంటి? నేను నమ్మను, నీ కర్మే కదా. నమ్ముతామా లేదా? ఇక్కడ కూర్చుని మనలో నమ్మేవాళ్ళు, ప్రభువైన యేసు తిరిగి లేచాడా? ఒకవేళ ప్రభువైన యేసే తిరిగి లేపబడకపోతే ఎలాగన మనము కూర్చొని ఆరాధనను, ప్రార్థనను, విశ్వాసమును, ఈ గ్రంథాన్ని అనుసరించి భక్తిగా బ్రతకాలను వేస్ట్ అండి. జరిగించడం వేస్ట్. ఏది జరిగించడం అయినా వేస్ట్, టైం వేస్ట్. ప్రభువైన యేసే లేచాడని, ప్రభువైన యేసే తిరిగి లేపబడ్డాడనేటువంటి ఆలోచన, ఆ విశ్వాసము మన హృదయంలో లేకపోతే అపోస్తలుల యొక్క ప్రకటన వ్యర్థం. వారు పొందిన అవమానాలు, వారు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు, ఎట్టి పరిస్థితుల్లో నుంచి వారు సువార్త ప్రకటన కోసం నిలబడ్డారో ఆ త్యాగం వ్యర్థం. మృతుల పునరుద్ధానం ఉంది అని ఒకటి ప్రకటించుకుంటూ వస్తుంటే ఆ రోజునే వ్యతిరేకత వచ్చింది. పునరుద్ధానం లేదు, ఏం లేదు. చచ్చినోడు బ్రతకటం ఏంటి అసలు? దేవుడు తన పనివారిగా అపోస్తులను ఏర్పాటు చేసుకొని మృతులు తిరిగి లేపబడతాడని ప్రకటించడానికి ఏర్పరచుకుంటే, వారు ప్రకటన చేసేదానికి విరుద్ధమైనటువంటి ఆలోచనతో కొంతమంది లేచి చచ్చిపోయిన వాళ్ళు బ్రతకటం ఏంటి? పునరుద్ధానం లేదు, ఏంటి? బ్రతకరు అలాగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మృతుల పునరుద్ధానం అనేది ఒకటి ప్రకటించబడుతుంటే దానికి వ్యతిరేకంగా పునరుద్ధానం లేదు, ఏమీ లేదు. నేడు ఇక్కడ ఉన్నటువంటి మనలో ఈ నిరీక్షణ ఎంతమందికి ఉందో? మృతుల పునరుద్ధానం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి ఇలాగ రాయబడి ఉంటుంది. మృతుల పునరుద్ధానం ఒకటి ఉంది. 12వ వచనంలో, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచు ఉండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని తిరిగి ప్రకటించడం మొదలుపెట్టారు. క్రీస్తు ప్రభువుని మృతుల నుంచి తిరిగి లేపి మనుషులందరూ నమ్మటానికి ఆధారంగా చూపించి
ఏదో ఒక రోజున మృతులైనటువంటి ప్రతి వారు మరలా తిరిగి లేపబడతారంటానికి రుజువుగా ఆయన పెట్టి ప్రకటన చేస్తుంటే అపోస్తుల ప్రకటనకు భిన్నమైనటువంటి ప్రకటన లోకంలోనికి ఆ రోజునే వ్యతిరేకంగా వచ్చింది. అది ఎలాగనొచ్చిందంటే పునరుద్ధానం లేదు, ఏమీ లేదు. నమ్మొద్దు ఎవరు, పునరుద్ధానం లేదు. అపోస్తులు తెగించి ఏం మాట్లాడారంటే మృతుల పునరుద్ధానమే లేకపోతే మేము ఏదైతే ప్రకటన చేస్తున్నామో ఆ ప్రకటన వ్యర్థం. ఏం త్యాగం అండి వాళ్ళు. పట్టుకెళ్ళి రంపములతో కోసిన, ఖడ్గంతో శిరస్సును తీసేసిన, ఎన్నో మార్లు చెరసాల్లో వేయించిన, అనేక మార్లు దెబ్బలతో కొట్టి హింసించిన ఒకే విశ్వాసం. వారు దేనికి వెనకాడినటువంటి ఆ త్యాగం దేనిని బట్టి వచ్చిందంటే ప్రభువైన యేసును లేపిన వాడు మమ్మల్ని కూడా లేపుతాడు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ. మృతుల పునరుద్ధానం ఉండి ఉండగా మృతుల పునరుద్ధానం లేదని ప్రకటన చేస్తుంటే నేను ప్రకటన చేసింది అర్థమే కదా. అలాంటప్పుడు నేను ప్రకటన చేస్తే మీకు హృదయంలో విశ్వాసం కలిగింది కదా, ఆ విశ్వాసం కూడా అర్థమే కదా. ఆ మాటలు చెప్పబడి ఉంటే చదువుతాం అన్నమాట. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు ప్రభు లేపబడి ఉండలేదు. ఇది నిజమా? క్రీస్తు ప్రభు లేపబడ్డా? క్రీస్తు ప్రభు లేపబడలేదా? చెప్పలేదండి. క్రీస్తు ప్రభు లేపబడ్డా లేపబడలేదా? ఆయన లేపబడ్డాడంటే ఒకటి నిజమని ఒప్పుకోవాలని. అపోస్తలుడైన పౌలు ఎలాగని మాట్లాడుతున్నాడంటే పునరుద్ధానమే లేకపోతే క్రీస్తు ప్రభు కూడా లేపాలి. ఒప్పుకుంటారా దానికి? ఒప్పుకో. క్రీస్తు ప్రభు లేపబడ్డాడు అనేది నిజమైతే పునరుద్ధానము. అందువలన ప్రభు అయిన యేసును లేపి నేడున్నటువంటి మనందరికీ కలిగించినటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే ప్రభు అయిన యేసును లేపిన వాడు నన్ను కూడా లేపుతాడు. ఈ నిరీక్షణ ఎవరి హృదయాల్లో ఉంటుందో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంటైర్ మారిపోతాయి. వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. వాళ్ళ జీవితపు ప్రవక్తలు మారిపోతాయి. వారి నిరీక్షణ మారిపోతాయి. పైన ఉన్నటువంటి వాటిని నిదానించి చూడటం మొదలు పెడతాం. ఎప్పుడు ఆ గృహానికి చేరాలని ఆలోచనతో ప్రభు అయిన యేసుని చూసేది ఎప్పుడు నేను ఒక పాటలు పాడతా తెలుసా? ఎప్పుడు ఆయన ముఖం చూడాలనో, ఎప్పుడు బంగారపు వీధుల్లో నడవాలనో ఒక గొప్ప నిరీక్షణ ఏ మనుషుడికి కలిగిద్దంటే మృతుడైనటువంటి వాడు మరలా తిరిగి లేపబడతాడు. ఇది సత్యం, నేను నమ్ముతున్నా. అది మనుషుల హృదయంలో స్థిరంగా నమ్మగలిగింది. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. అందువలన ఒకటి క్రైస్తవులుగా బ్రతుకుతున్నారంటే మీ హృదయంలో ఖచ్చితంగా ఉండవలసిన నిరీక్షణ ప్రభు అయిన యేసును లేపిన వాడు నన్ను కూడా లేపుతాడు. ఈ నిరీక్షణ మన హృదయాల్లో లేకపోతే క్రీస్తు ప్రభు నందు మనం నమ్ముకున్నటువంటి నమ్మకము భూలోకానికి మాత్రమే పరిమితమైపోతాం. కొరింథీయుల 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టనని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము అని. ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మును లేపి మృతుల పునరుద్ధానం ఉంది. క్రీస్తు ప్రభును లేపిన వాడు నన్ను కూడా లేపుతాడు. దీని కొరకే కదా మన నిరీక్షణ. ఈ విశ్వాసం మన హృదయాల్లో ఎంతమందిలో ఉంది? ఎంతమంది దీన్ని విశ్వసిస్తున్నారు? మేమందరం నమ్ముతున్నాం. నమ్మట్లేదు మీరు? మేమందరం నమ్ముతున్నాం. నమ్మట్లేదమ్మా? నమ్ముతున్నారా? మృతుల పునరుద్ధానం ఉంది అని మీరు నమ్మితే మృతుల పునరుద్ధానము లేదా తిరిగి లేపిన తర్వాత పరమ తండ్రి తను డిమాండ్ చేస్తున్నాడు.
నువ్వు నిజంగా క్రీస్తు ప్రభు తిరిగి లేపబడ్డాడని నువ్వు నమ్మితే, ప్రభువైన యేసును లేపిన వాడు నన్ను కూడా నమ్ముతాడని నువ్వు నమ్మితే, మృతుల పునరుద్ధానం స్థాపించేది ఏంటంటే మార్పు చెందు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఆయన పునరుద్ధానం మానవ జాతిని డిమాండ్ చేస్తున్నాడు. నాట్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఒకలాగా ఉంటుంది, డిమాండ్ మరోలాగా ఉంటుంది. మృతుల పునరుద్ధానం ఉందని నువ్వు నమ్మితే మార్చు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో 29వ వచనం నుంచి మనం చదువుతాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 29, 30 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. దేవుని సంతానమైన సంగతులు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఎప్పుడైతే అందరను అంతటను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మార్పు చెందామా? మృతుల పునరుద్ధానం ఒకటి ఉందని నిజంగా నమ్మితే, భూమి మీద బ్రతికే ఈ జీవితము తాత్కాలికమైనదని, మరణాంతర జీవితమే శాశ్వతమైనదని మనలో నమ్మితే, ఏ జీవితం శాశ్వతమైంది? ఏ జీవితం అనేది నిత్యము ఉండబోయేది? భూమి మీద బ్రతికే జీవితమా? భూ నివాస జీవితమా? లేకపోతే భూమిని విడనాడిన తర్వాత ఉండబోయేటువంటి జీవితమా? ఇక్కడ కాలం ఎంతకాలం బ్రతికినా ఇది తాత్కాలికమైనది. ఒకవేళ 70 సంవత్సరాలు బ్రతకొచ్చు, వదిలి వెళ్ళిపోవచ్చు. 900 సంవత్సరాలు బ్రతకొచ్చు, వదిలి వెళ్ళిపోవచ్చు. కాబట్టి భూమి మీద బ్రతికే ఎంతకాలమైనా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి జీవితం తాత్కాలికమైనదని, అసలు బ్రతుకు మరణాంతరం ఉండబోతుంది. నమ్ముతున్నామా? ఇది ఎంతకాలము, ఇది ఎంతకాలము? మరణాంతర జీవితం ఎంతకాలం ఉంటుంది? భూమి మీద బ్రతికే జీవితం ఎంతకాలం ఉంటుంది? భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాం మనం ఎంతకాలం బ్రతుకుతాం? ఎవరికైనా గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? మాకు 120 బ్రదర్, గ్యారంటీ ఉందా? ఎవరన్నా ఫిక్స్ చేసుకున్నారండి? ఫిక్స్ చేస్తే ఫిక్స్ అవుతుంది అది. భూమి మీద మన జీవితకాలం ఎంతకాలం? గ్రంథంలో మాట్లాడినటువంటి భాషను బట్టి మాట్లాడితే ఆవిరి వంటిది అని అన్నాడు, నీటి బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిది, అల్పకాలం. 120 సంవత్సరాలు బ్రతికినటువంటి మోషయే 120 సంవత్సరాల అల్పకాలం అంటే 120లో సగం కూడా బ్రతకట్లా ఈ రోజున బ్రతికి. భూమి మీద బ్రతికే జీవితం తాత్కాలికమైందని ఎరిగి రాబోయే లోకానికి మంచి పునాదులు వేసుకుంటున్నారా? మృతుల పునరుద్ధానం మానవ జాతిని డిమాండ్ చేస్తుంది. రాబోయే లోకానికి మంచి పునాదులు వేసుకో. ఈ లోకానికి సంబంధించి కాదు జీవితం. కాబట్టి నిత్యత్వం ఒకటి ఉంది, నిత్యము అనుభవించేటువంటి ఒక జీవితం ఒకటి ఉంది. ఈ నిత్యత్వానికి సిద్ధపడే మనుషులు, నిత్యత్వాన్ని చూసేవాళ్ళం, నిదానించి చూసేవాళ్ళం. చూస్తే మనం మార్పు చెందామా? చూస్తే దేవుని యొక్క చిత్త ప్రకారముగా తాను కోరుకున్నట్టుగా క్రీస్తు యొక్క సంఘంలోనికి చేర్చబడ్డామా? ఈరోజు బ్రతికున్నాము, రేపు ఉంటామో లేదో మనకి గ్యారెంటీ లేదని నా నమ్మకం. మీకేం నమ్మకం ఉంది? రేపు ఉంటామో లేదనేటువంటి గ్యారెంటీ మనలో ఏమైనా ఉందా? గ్యారెంటీ బ్రదర్, ఇంకొక 10 సంవత్సరాల వరకు అసలు గ్యారెంటీ ఉందా ఎవరికన్నా? ఏ జీవితం కోసం సిద్ధపడుతున్నాం? ఇది తాత్కాలికమైందని తెలిసి మరణించిన తర్వాత తిరిగి లేపబడతామనే సంగతి కూడా హృదయంలో విశ్వసిస్తే నీ విశ్వాసము కార్యరూపం దాల్చాలి. భూమి మీద బ్రతికే జీవితం కొద్ది కాలం అని ఎదిగినప్పుడు మరణించిన తర్వాత అసలు జీవితం అనేది ఒకటి ప్రారంభమవుతుందని ఎదిగితే నీ విశ్వాసము కార్యరూపానికి దాల్చి ఎంత తొందరగా సిద్ధపడాల్సిన అవసరం ఉంటుందో.
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దని అన్నాడు. నిర్లక్ష్యం చేస్తారా? నిర్లక్ష్యం చేస్తారా? ప్రమాదము అని తెలిసిన తర్వాత నిర్లక్ష్యం చేస్తారా? చేస్తారా? ఎవరికన్నా పాము కరిచింది అనుకుందాం, కొద్దిసేపు ఏం కాదులే బ్రదర్, ఇక్కడ కూర్చొని బయట ఎండగా ఉంది, కొద్దిగా ఎండ తగ్గిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. ఎంతమంది కూర్చుంటారు? రే, కరిసింది పాము, టైం గడిచే కొద్ది ఏమవుతుంది, విషం బాడీ అంతా ఎక్కుతుంది, వాడు ప్రాణాలు పోగొట్టుకుంటాడని చెప్పేసి ఆతృత పడతామా? కూర్చోండి కదా, ఎండగా ఉంది బయట, సాయంత్రం పూట వెళ్దాం, డాక్టర్ గారు ఇవాళ ఉంటాడు లేదు, రేపు కలుసుకుందాం. నువ్వు అనుకున్న డాక్టర్ గారు హాస్పిటల్ లేకపోతే ఇంకొక హాస్పిటల్ అని, ఇంకొక డాక్టర్ అని, ఇంకొక డాక్టర్ అని, ఎంత తొందరగా చేరవలసినటువంటి స్థలానికి, గమ్యానికి ఎంత తొందరగా చేరడానికి ప్రయత్నం చేస్తారు, ఎంత తొందరగా చేరడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మ సంబంధమైన పరిధిలో పాపం అనేటువంటి ఒక విషం జీవితాన్ని పాడు చేస్తుందనే సంగతి తెలుసు. ప్రమాదంలో కొంచెం, ప్రమాదం నుంచి బయటికి రావడానికి మార్గం ఏంటో దేవుడు తెలియచేసిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోమన్నాడు. రక్షించబడటం. ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు, యవన బిడ్డలు ఉండొచ్చు, పెద్దవారు ఉండొచ్చు, అక్కడ కూర్చున్నటువంటి పెద్దవారు ఉన్నారు. మనలో ఎంతమందిని అపోస్తుల యొక్క బోధను అంగీకరించి రక్షించబడ్డాం? ఈ రక్షణ నీకు సొంతమైందా? మీరు సొంతంగా అనగా మీ సొంత రక్షణను కొనసాగిస్తున్నారా? రక్షించబడిన వారు ఎంతమంది? రక్షణకు వేరుగా బ్రతుకుతున్న వారు ఎంతమంది? కుటుంబంలో నలుగురు ఉంటే ఆ నలుగురు క్రీస్తునందు ఉన్నారో లేదనేటువంటి ఆలోచన బాధేస్తుందా లేదండి? ఈ రోజున ఉన్నారు, రేపు ఉంటారో లేదో, ఒకవేళ క్రీస్తులో లేకోకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తారు మరి గ్యారంటీగా? ఎక్కడికి వెళ్తారు గ్యారంటీగా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుకోకుండా ఒకవేళ ఈ భూనివాస కాలం ముగిసిపోతే వారు ఎక్కడికి వెళ్తారు గ్యారంటీగా? ఎక్కడికి వెళ్తారు? పరదేశకి వెళ్తారా? పరలోకానికి వెళ్తారా? రోజున అపోస్తలుడైన పౌలు పెట్టుకుంటాడు ఆర్తనాదము, దేహ సంబంధమైనటువంటి నా సహోదరుల కోసం క్రీస్తుకు వెలుపటగా ఉంటే అది ఎంత శాపగ్రస్తమైన జీవితమో ఎరిగిన వాడు కాబట్టి నా రక్త సంబంధం అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తపరుస్తాడు. ప్రతి వాడిని క్రీస్తులోనికి తీసుకురావాలి. ఒకవేళ మీ భర్త క్రీస్తులో లేకపోతే మీ భర్త కొరకు మీరు చేసేటువంటి ప్రయత్నం ఏంటి? మీ బిడ్డల క్రీస్తులో లేకపోతే మీ బిడ్డల కోసం చేసే ప్రయత్నం. ఒకవేళ మీ భార్య క్రీస్తులో లేకపోతే ఒక భర్తగా నీ భార్య కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. నీకు తెలుసా ప్రమాదంలో ఉన్నామని సంగతి నీకు తెలుసా? అగ్నిలో కొందరినైనా అగ్నిలో నుంచి లాగమంటున్నాడంటే క్రీస్తునకు వెలుపటగా ఉన్నటువంటి జీవితం మహాప్రమాదకరమని. ఎంత తాపత్రయపడిపోతామండి. ఇందాక చెప్పాను కదా, ఏదో ఒక విషపురుగు ఏదన్నా కుట్టేదనుకోండి, ఎంత తాపత్రయపడిపోతాం, ఎంత తాపత్రయపడతాం. చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంటిలో చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంత జాగ్రత్తగా చేస్తారు. బిడ్డలైతే అసలు తట్టుకోలేరని, ఇబ్బంది ఏదైనా జరిగితే. ఆ ప్రేమ నిత్యత్వానికి సంబంధించి బాటలు వేయలేదా? అందువల్ల పునరుద్ధానం డిమాండ్ చేస్తుంది మానవాళి. రక్షణ నీకు అందుబాటులో ఉంచాడు పరమత. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయదు. మృతుల పునరుద్ధానం ఒకటి ఉంది. మృతుల పునరుద్ధానాన్ని స్థాపించి దేవుడు ఏం చేశాడంటే, నువ్వు చేసిన ప్రతి చర్య ఒకానొక రోజున క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుటికి తీసుకురాబడుతుందంట.
మృతుల పునరుద్ధానం అనేదే ఒకటి ఉందని నమ్మితే మొట్టమొదటిగా నిర్లక్ష్యం చేయకుండా రక్షించబడతారు మనుషులు. ఎంత ఎమర్జెన్సీ కేసులో ఎమర్జెన్సీగా ఆలోచన చేస్తారు. రక్షణ అనేది మానవాళికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఎంచుతారు మృతుల పునరుద్ధానం ఉంది అని నమ్మితే. రెండు, మృతుల పునరుద్ధానము ఉంది అని నమ్మితే తమ జీవితాలను జాగ్రత్త చేసుకోవటం మొదలు పెడతారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రతి వాడు నిలబడాలి. రెండు సంగతులు చదివి మనం ముగించేయబోతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మృతుల పునరుద్ధానం ఉంది అని నమ్మితే ఏదో ఒక రోజున నా జీవితం అంతా ఒక ఆయన దగ్గర అది తెరవబడతాది. ఎలా బ్రతుకుతారండి అలాగ తెలిసినప్పుడు? నేను చేసిన ప్రతి దాన్ని ఒక రోజున లెక్క అడుగుతాడు. మంచేందో చెడేందో రెండింటినీ విచారణ చేస్తాడు. చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ఇస్తాడు అన్నప్పుడు ఆ మనుషులు ఎలాగను బ్రతుకుతారో ఆలోచించి. ఎవరైనా తప్పు చేయడానికి ఇంకా సాహసిస్తారా? ఈ విషయం తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి సంగతి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనవు సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. లేదు 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 బ్రదర్, నేను కొంచెం బిజీ, మేము ఆయన పిలిచినా రావు, నేను పిలిచినా రావు, నువ్వు రానంటే సర్లే వాళ్ళు బిజీగా ఉన్నారేమో వదిలేసేయండి వాళ్ళు అంటాడు అనుకుంటున్నారా? ఒక రోజున కోరాహుతో పాటు ఉన్నటువంటి 250 మందిని మోషే రండి మాట్లాడుకుందాం రండి అన్నాను. కోరాహు కొంతమందిని లేపుతాడు. యాజకత్వాన్ని ప్రధానత్వాన్ని కోరుకున్న వాడై కోరాహు కొంతమందిని రేపి, మోషే అహరోన్లు వాళ్ళైనా చేయాల్సింది ఏ పనైనా, మేము చేయటానికి కుదరదా? మేము కూడా చేద్దాం, మనము లేవీలమే, మనము పవిత్రపరచబడ్డాం కాబట్టి అదేదో మనం కూడా చేద్దామని చెప్పి తిరగబడినప్పుడు మోషే సాగిలపడి నమస్కారం చేసి ఒకసారి ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం రండి అని అన్నాడు. ఓ పెట్టది మాట్లాడదామంటే మేము వస్తామా? నువ్వు మాట్లాడదానంటే మేము రావాలా? ఒకసారి చదవద్దాం. అది సంఖ్యాకాండంలో కబురు పెట్టాడు అనమాట. ఏదన్నా ఉంటే చర్చించుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి, సమస్యాత్మకం లేకుండా చేసుకుందాం రండి, సమాధాన పడదాం రండి, సమస్యలు పరిష్కరించుకుందాం రండి అని ఒక రోజున మోషే పిలిస్తే కోరాహుతో పాటు ఉన్నటువంటి వారందరూ తిరస్కరించారు, రావటాన్ని తిరస్కరించారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చదువుతాం. 12వ వచనం నుంచి 16వ అధ్యాయం 12వ వచనం నుంచి. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరామును పిలువనంపించును. అయితే వారు మేము రాం ఎవరు పిలిచారు? మోషే పిలిచారండి. రండి ఒకసారి రండి, ఏదన్నా విషయం ఉంటే మాట్లాడదారండి. దేవుడు ఎవరిని కోరుకున్నాడో, ఎవరికి ఏ పని అప్పగించాడో ఆ విషయాలు ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకుందాం రండి అని పిలిస్తే మేము రాం. నువ్వు ఎక్కడ దాగి ఉన్నా తీసుకొస్తాం. నీ వంతు వచ్చిందని నెడతా ఉంటే వరుసలు మారటానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనకాలకు పోయి ఒక 10 మంది వెనకాల ఉంచాడు, వరుసలు మారటానికి ప్రయత్నం చేయొచ్చు. ఎదుటిగా ఉన్నటువంటి వాడికి విధించబడేటువంటి శిక్షను చూసి భయమెత్తి వరుసలో రావాల్సిన వాడు వరుస తప్పేయడానికి ప్రయత్నం చేయొచ్చు. చేస్తే ఊరుకుంటాడు? ప్రతి వాడు తన వరుసలో నిలబడాల్సిందే. ఆ రోజున నువ్వు ఎంత ఆర్తనాదం చేసినా కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు తన హృదయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకో, తన తీర్మానాలు మార్చుకో.
దేహంతో జరిగించిన మంచి వైను చెడ్డ వైను క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎద్దకు వచ్చి విచారణ చేయబడి తీర్పు జరుగుతున్నప్పుడు ప్రతివాడు తన తన ఫలమును పొందుతాడు. మృతుల పునరుద్ధానం ఉంది. అందువల్ల దయతో మీరు ఆలోచించే ఈ ప్రాంతంలో ప్రభు సంఘంగా కూర్చుంటున్నటువంటి మీరు కుటుంబాలతో వస్తున్నారు. వచ్చే ప్రతి వారు క్రీస్తులో ఉన్నారా లేదా? మనం ఒక విశ్వాసాన్ని నమ్ముతున్న హృదయాల్లో పెట్టుకున్నాం. ప్రభు అయిన యేసుని తిరిగి లేపిన వాడు నన్ను కూడా లేపుతాడు. ఈ జీవితకాలం మట్టుకే కాదు, ఈ జీవితకాలంలో దేవుని యొక్క కృప ఉంటుంది, అనుభవిస్తాం. కావలసిన అవసరాలు తీర్చబడతాయి, విజ్ఞాపన చేయొచ్చు, దేవుని సముఖానికి మన అవసరాలన్నిటిని తీసుకెళ్ళొచ్చు, సహాయం పొందొచ్చు. కానీ ఈ జీవిత కాలం తర్వాత ఏంటి? మరణాంతరం తర్వాత, మృతులు మరణించిన తర్వాత ఒక నిత్యత్వానికి సంబంధించినటువంటి ఒక దానికి ఆలోచన చేస్తున్నామా లేదా? రోజు నమ్మలేదు మనుషులు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారంటే నమ్మబుద్ధి కాల. నవ్వుకున్నారంట, హేళన చేశారంట. అపోస్తలుడైన పౌలు మృతుల పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతుంటే ఏంటది, ఇంకొకసారి చెప్పు చూద్దాం. ఇక్కడ కాదు స్టేజ్ మీద చెప్పు చూద్దాం. స్టేజ్లు ఎక్కించి నవ్వుకొని హేళన చేసి మృతుల పునరుద్ధానం ఉందంటే ఒక రోజున తిరస్కరించినటువంటి ప్రతి. ఈ రోజున నీ జీవితంలో మృతుల పునరుద్ధానము అనే దానికి ఎంతో ప్రాముఖ్యత, నీ హృదయంలో ఎంత బలంగా దాన్ని నమ్ముతాం. నిజంగా నువ్వు నమ్మితే రెడీ అవు, నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి రెడీ అవు. మార్పు చెందిన జీవితంతో ప్రారంభించు. రక్షణ నిర్లక్ష్యం చేయకోకుండా మొట్టమొదటిగా దాన్ని పొంది మృతుల పునరుద్ధానం ఉంది. ప్రభు అయిన యేసుని లేపిన వాడు నన్ను కూడా లేపుతాడు. ఏదో ఒక రోజున ప్రభు అయిన యేసు యొక్క న్యాయపీఠం ఎదుటిగా నా వరుస వచ్చినప్పుడు నేను నిలబడాలి. నేను నిలబడినట్టే కుదరదు. మేము కొంచెం బిజీగా ఉన్నాం, మేము రేపు కలుసుకుందాం, ఈ రోజు వచ్చిన వాళ్ళతో కానిచ్చేయండి అంటే కుదరదు. అది లైన్. ఇంకేం బిజీ? వరుసలో ప్రతి వారు రావాల్సిన వరుస అది. మేము రామని చెప్తే కుదరదు. మోషేని తిరస్కరించారనమాట. రండి మాట్లాడుకుందామంటే మేము రామని అన్నాం. ఏ స్థలంలో ఉన్నా ఆ రోజున నేను నిలవబెట్టే స్థలంలో నిలవబెట్టి నీ చర్యలన్నిటికీ ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అందువలన దయతో ఆలోచించే పెద్దవారుగా ఉన్నారు చాలా మంది. నిజంగా నాకు తెలియదు ఈ ప్రాంతంలో ఎంతమంది క్రీస్తులో చేర్చబడిన వారు ఉన్నారు, రక్షించబడిన వారు ఉన్నారు. ఇక్కడ ఈ పిల్లలు ఉన్నారు కదా అమ్మా, మీరు ఉన్నారు కదా, మీరు రక్షించబడ్డారో లేదో మీరు ఆలోచించారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ జీవితంలో రాబోతున్నటువంటి లోకానికి మంచి పునాదులు వేసుకోవడం చాలా అవసరం. పోస్ట్ పోన్ చేయదు, ప్రళాం చేయదు. చూద్దాం, మేము అదే అనుకుంటున్నాం, వెయిట్ చేద్దాం అనుకోవద్దు. ప్రభు అయిన యేసు ఈ రోజే వస్తే ఎక్కడ ఉంటాం? ప్రభు అయిన యేసు ఇప్పుడు వస్తే మనం ఎక్కడ ఉంటాం? ఇప్పుడు వస్తే ఎక్కడ ఉంటాం? ఎడం వైపున కుడి వైపున? అందరు కుడి వైపునేనా? అందరు కుడి వైపునేనమ్మా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కుడి వైపునేనా? ఇప్పుడే వచ్చాడు అనుకో ప్రభు అయిన యేసు, మీరు కుడి వైపున ఎడం వైపున? కొంతమంది కుడి వైపున అన్నారు, కొంతమంది సైలెంట్ గా ఉంటున్నారు. ఏం సార్ మీరు చెప్పండి, ప్రభు అయిన యేసు ఇప్పుడే వస్తే కుడి వైపున ఎడం వైపున? వెనకాల ఉన్న అన్నయ్య గారు చెప్పలేదమ్మా. కొంతమంది ఎడం వైపున అంటున్నారు, కుడివైపుకు రారా? ఇప్పుడు వస్తే ఏంటి? రాళ్లే బ్రదర్, ఆయన చాలా టైం పట్టిద్ది అంటారు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఏంటి? మృతుల పునరుద్ధానం
అందువల్ల పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక రోజు చనిపోతాడు. చనిపోయిన ప్రతి వాడిని తిరిగి లేపుతాడు. తిరిగి లేపినప్పుడు నీ సైడ్ ఏంటి? కుడివైపు ఎడమవైపు? దేవునితో పాట, లేకపోతే అపవాదికి మన దూతలకు నియమించిన దాంతో ఎవరితో ఒంటని సిద్ధపడతాను ఈ జీవితాన్ని? రైతు ఆలోచించేది అస్సలు నెగ్లెక్ట్ చేయదు. సాధ్యమైనంత త్వరగా ప్రభువైన యేసును విశ్వసించండి, రక్షించబడండి. దేవునితో పాటు సదాకాలం ఉండటానికి మంచి పునాదు భూమి మీద వేసుకోవాలని. అసలు జీవితం అనేది, నిత్యత్వం అనేది, మరణాంతరం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ జీవితం కొరకు సిద్ధపడేటట్లుగా మీ జీవితాలను మార్చుకొని దేవునికి అనుగుణంగా నడుచుకోవాలని ప్రేమతో బ్రతిమలాడుకుంటూ అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక సంఘానికి చేరువచ్చిన మీ అందరికి కూడా, స్థానిక సంఘాన్ని దాన్ని నడిపిస్తున్నటువంటి స్థానిక దైవజనులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు తెలియజేసి ముగించేస్తున్నాను.